హాయ్ అండి, రవ్వ కేసరి చేస్తున్నాను. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకుల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకుని పక్కకు తీసేసుకుందాం. 3 కప్పుల వాటర్ని అయితే పక్కన బాయిల్ చేసుకుంటున్నాను. 3 కప్పుల వాటర్కి 1 కప్పు బొంబాయి రవ్వ అయితే అదే నేతిలో ఫ్రై చేసుకుని, ఈ రవ్వ మంచి కలర్ వచ్చాక బాయిల్ అవుతున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా బాగా కలుపుకున్నాక ఈ వాటర్ ఇంకిపోయాక 1.25 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ కూడా మొత్తం మెల్ట్ అయిపోవాలి. 2 యాలకుల పొడిని కూడా వేసుకుంటున్నాను. చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నేతిని వేసుకుని కూడా ఇంకొకసారి కలుపుకుని చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.